వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే గనక ఎన్నికల హోరాహోరీగా ఉంది. మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన సందర్భంగా చూస్తున్నాము. ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థి ఎవరికి వారే ఎన్నికలలో దూసుకుపోతున్నారు. 32వ డివిజన్ నుంచి మరి కార్పొరేటర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో మరి ప్రచారంలో వారు ఎలా ముందుకెళ్తున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, ప్రచారం ఎలా కొనసాగుతుంది? మరి ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హోరైతే మామూలుగా లేదు. మరి ఇక్కడ మీరు పూజిత అపార్ట్మెంట్ లో ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఎక్కడ ఎలా ఉంది స్పందన? ఈ రోజు ప్రచారంలో భాగంగా 32 డివిజన్ లో పూజిత అపార్ట్మెంట్ లో ప్రచారం చేస్తున్నాము. పూజిత అపార్ట్మెంట్ లో మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని నేను లేడీగా మీకు ఎలాంటి మహిళలకు కావాల్సిన ఏవైనా నేను తీరుస్తానని, నా దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చని హామీ ఇస్తున్నాను. సో మరి ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్స్ ఎంతవరకు మరి ప్రజల దృష్టిలో ఉన్నాయనేది మరి కాబోయే కార్పొరేటర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ రన్నింగ్ లో ఉంది. సో మరి ఇక్కడ ప్రజలకి అన్ని నిధులు అందుతున్నాయా? గత 2 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక చాలా నిధులు తీసుకొచ్చారు. 2000 కోట్లతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 5 సబ్ స్టేషన్లు కూడా మంజూరు అయినాయి. దాంట్లో ఒక సబ్ స్టేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇంకా 4 సబ్ స్టేషన్లు ఉన్నాయి. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు 11 ట్యాంకులు కూడా పూర్తయినాయి. అవి మొత్తం పూర్తవుతే 24/7 వాటర్ ఫెసిలిటీ మొత్తం నల్గొండ మొత్తము అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా అట్లాగే మెడికల్ కాలేజ్, హాస్పిటల్, స్కూల్స్ అన్ని కూడా చాలా సెట్విన్ ద్వారా వృత్తి విద్యా కోర్సులు మహిళలకి అవి చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు మహిళలు. అట్లాగే మహిళా సంఘాల ద్వారా మహిళలకు కూడా చాలా ఉపాధి పొందుతున్నారు. ఇలాగే మన కార్పొరేషన్ పైన, నల్గొండ కార్పొరేషన్ పైన 48 డివిజన్లలోని కార్పొరేటర్లను గెలిపించుకుంటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని, మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాం. అపార్ట్మెంట్ ప్రజలకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, పెద్దలకి అందరికీ నమస్కరించి వేడుకుంటున్నాను. నాకు ఓట్లు వేసి గెలిపించి, అత్యధిక మెజార్టీతో గెలిపించి మన 32 వార్డుని మేయర్ గా చేయాలని కోరుకుంటున్నాను. మేయర్ గా మనకి అవకాశం వస్తే ఇంకా కాలనీ 32 వార్డ్ డివిజన్ ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. మోడల్ సిటీగా ఇప్పటికే 48 వార్డులలో కూడా మన కాలనీ 32 వార్డ్ చాలా బాగుంది అంటున్నారు అందరూ. ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అని కోరుకుంటున్నాను. అది మున్సిపల్ సార్ ఇప్పుడు కార్పొరేషన్ గా మారింది. కార్పొరేషన్ గా మారిన తర్వాత తొలి ఎన్నికలు ఇప్పుడు మనకు జరుగుతున్న సందర్భంలో మరి కార్పొరేటర్ అభ్యర్థిగా తనున్నారు, అలాగే మేయర్ అభ్యర్థిగా కూడా ఉన్నారు. మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్ డెవలప్? మున్సిపాలిటీగా ఉన్నదానికంటే కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఎక్కువ రావడానికి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిధులు కూడా ఎక్కువ వస్తాయి. మామూలుగా ఉన్నప్పుడు మున్సిపాలిటీగా ఉంటుంది, ఇప్పుడు కార్పొరేషన్ కూడా స్మార్ట్ సిటీగా మారేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. అందులో మా యొక్క శ్రీనివాస్ రెడ్డి గారు అంతకుముందు 3 సార్లు మాకు కౌన్సిలర్ గా చేశారు. మేడం గారు బుర్రి చైతన్య గారు కూడా 2 సార్లు కౌన్సిలర్ గా చేశారు. వారికి పరిపాలన అనుభవం ఉన్నది, పాలన దక్షత ఉన్నది. 2 సార్లు వారు కార్పొరేటర్ కౌన్సిలర్ గా ఉన్నారు కాబట్టి రాజకీయ అనుభవంతో పాటు పరిపాలన అనుభవంగా ఉన్నది. కాబట్టి 48 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని తమరు మేయర్ గా కావాలని మేము అందరం కోరుకుంటున్నాము. స్మార్ట్ సిటీ కావాలనుకుంటున్నాం. తొలి మహిళా మేయర్ గా వారికి అవకాశము చాలా ఉన్నది. భగవంతుడు కూడా ఆశీర్దిస్తాడు, ప్రజలు కూడా ఆశీర్దిస్తారు. కాబట్టి కాబోయే మేయర్ గా మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము, శ్లాఘిస్తున్నాము. అదేవిధంగా డెవలప్మెంట్ లో చురుకుగా ఉంటారు. ఇంకొకటి మా మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులతోటి ప్రతి ఫౌండేషన్ ద్వారా ఒక యూనివర్సిటీ తలపించేటువంటి జూనియర్ కళాశాలను నిర్మించడం జరిగింది. ఇతర దేశాలలో ఉండేటువంటి కార్పొరేట్ స్థాయి కాదు, ఇతర దేశాల్లో ఉండే స్కూల్ లాగా ఒక 8.5 కోట్ల సుమారుతోటి ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ నిర్మించడం. దాంట్లో అన్ని స్కిల్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మన దగ్గర స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతున్నది. వారు ప్రభుత్వ నిధులకు ఆశపడకుండా సొంత నిధులతోటి ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా గ్యాదర్ చేస్తున్నారు ఆ భగవంతుడి కెరక, వారి కెరక. కానీ నల్గొండ పట్టణంలో మాత్రం, నల్గొండ కాన్స్టిట్యూషన్ లో మాత్రం ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా ఎంకన్నా అంటూ ముందరకు వస్తున్నారు. కాబట్టి అట్లాంటి వచ్చినటువంటి వ్యక్తులని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీద ఉన్నది. అట్లాంటి వ్యక్తులను దూరం చేసుకుంటే నష్టపోయేది కూడా మనమే. కాబట్టి మనకు ప్రోత్సహించే వ్యక్తులు, మనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తులని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టణ పౌరులుగా మన మీద ఉన్నదని పట్టణ పౌరులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కూడా కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారిని
మేయర్ గా గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో మరి ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన మహిళలు కూడా మనతో ఉన్నారు. మేడం చెప్పండి, యాజ్ ఎ ఉమెన్ గా తనకి కార్పొరేటర్ గా మరియు మేయర్ గా కూడా ఛాన్స్ వచ్చింది. ఒకవేళ గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? గెలిస్తే మంచిది మేడం, లేడీస్ కి మంచి ఛాన్స్ ఉంటది ఇలా ముందుకు రావడానికి. మేడం వల్ల మాకు కూడా డెవలప్మెంట్ ఉంటుంది లేడీస్ కి. ప్లస్ మేడం గెలిస్తే లేడీస్ అందరికి సపోర్ట్. సో మంచిగా మీ అపార్ట్మెంట్ ప్రజలందరూ మరి భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారా? మరి తప్పకుండా మేడం, మా అందరికి 32 వార్డు మేము అందరం గెలిపిస్తాం మేడం ని. లేడీస్ అందరికి సపోర్ట్ గా ఉండాలని, ప్రతి విషయంలో ఏ కష్టం వచ్చినా మేడం దగ్గర మేము వెళ్ళాలి, చెప్పుకోవాలి, మా బాధలు కష్టాలు తీర్చాలి మేడం కూడా మా కష్టాలని కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం కదా మరి మహిళగా తనకు అవకాశం వచ్చింది కాబట్టి మహిళలందరూ కూడా తనకి సపోర్ట్ గా ఉంటూ ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించి 32 డివిజన్ నుంచి కార్పొరేటర్ గా మాత్రమే కాదు మేయర్ గా కూడా తననే గెలిపించి తీర్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ శంకర్తో శ్రవంతి, సత్య న్యూస్, నల్గొండ.